హలో ఎవ్రీవన్, మై వరల్డ్ అండ్ ప్లాన్స్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? ఇది చికెన్ బాక్రీ అంటే జవారీ రోటీ, జొన్న రొట్టి చికెన్ కర్రీ అన్నమాట. ఇది కొంచెం బార్డర్ సైడ్, కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది కదా, ఆ సైడ్ చేసింది. ఆ అమ్మాయి చేస్తుంటే నేను రికార్డ్ చేశాను. ప్రొసీజర్ అంతా చూడండి, అంత క్లియర్గా ఉంది, చూసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంది. తను వాడే మసాలా అది అన్నీ, ధనియా అంటే చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర అన్నీ వేసి కలిపింది. ధనియాల పౌడర్ అది వేసింది, కొంచెం మిర్చి పౌడర్ ఒక్కొక్కటి కొంచెం కొంచెం లైట్గా వేసింది. ఇందులోనైతే మసాలాలు అన్నీ వేయించింది. ధనియాలు, ఇంకా జీలకర్ర, ఇవన్నీ, కొబ్బరి కొంచెం వేసింది. ఇవన్నీ మసాలాగా నూరి దానిలో అది కూడా వేయించింది, మిక్సీ చేసింది. మళ్ళీ దాన్ని కూడా కొంచెం ఆయిల్లో బాగా ఎక్కువసేపు ఫ్రై చేసిందనమాట దాన్ని, ఆ పేస్ట్ని. మళ్ళీ దానిలో పసుపు, ధనియాల పౌడరు, కారం, ఇంకా మసాలా, గరం మసాలా పౌడర్ వేసింది. అంతా కలిపి ఆ మసాలా చికెన్ వేరేగా, ముందు ఉల్లిపాయలు అవి వేయించింది కదా, తర్వాత చికెన్ వేరేగా వేయించింది, మళ్ళీ మసాలా వేయించింది. ఆ మసాలా వాటర్ అంతా వేసిందనమాట. అంటే సింపుల్గానే, కాకపోతే ప్రొసీజర్ అంతా వేరే వేరేగా ఉందన్నమాట. అంటే ఉల్లిపాయలు వేరే వేయించింది, మళ్ళీ మసాలాలతో పాటు వేయించింది, అది మిక్సీ చేసింది. చికెన్ కొంచెం మ్యారినేషన్ లాగా చేసి అది వేయించింది, రెండు కలిపింది, మళ్ళీ బాక్రీ చేసింది. ఎంతో సింపుల్గా అనమాట. నేను తక్కువలో మీకు అంత అర్థమయ్యేలాగా చూపించాను. బాక్రీ చేయటం విధానం కూడా అలాగుంటే మనకు పూరిలాగా అలాగ పొంగుతూ ఉంటుంది అన్నమాట. మీకు నచ్చిందా? మీరు ట్రై చేయొచ్చు. నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్రతి ఒక్కరూ చూస్తున్నారు, చాలా మెనీ థ్యాంక్స్. కానీ నాకు లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్టీగా ఉంది. ఈ స్టైల్లో కూడా గ్రేవీగా, క్రీమీగా కూడా ఉంది. మీరు ట్రై చేయొచ్చు. దానిలో పుటానా దాల్ కూడా వేసింది కదా, కొంచెం గ్రేవీ ఇదిగా బాగుంది, టేస్టీగా. ఇలాగ తింటూ ఉంటే చాలా మంచి టేస్ట్ వచ్చింది. మీరు ట్రై చేయండి. నా వీడియోస్ చూస్తున్నందుకు మీకు థ్యాంక్స్ వన్స్ అగైన్. మీరు నాకు లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.